నమస్తే వెల్కమ్ టు ఈగల్ మీడియా నేను మీ యాంకర్ చంద్రిక మీరు మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసం మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉన్నవారికి చక్కటి పరిష్కార మార్గాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వైద్య నిపుణులు మాజీ సభ్యులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉంటారు సార్ ఇది ఎందుకు వస్తుంది మరీ ముఖ్యంగా దీనికి సంబంధించి శాశ్వత పరిష్కార మార్గాల గురించి తెలియజేయండి సార్ మలబద్ధకం అన్ని వయసు వారికి వస్తుంది. పిల్లలు, మధ్య వయసు వారు, వృద్ధులు, పురుషులు, స్త్రీలకు అందరికి వస్తుంది. మన భారతదేశంలో ప్రతిరోజు ఉదయాన నిద్ర లేవగానే సుఖ విరోచనం జరిగితే ఆహా బ్రహ్మాండం ఆరోగ్యం అంటారు. ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఉదయాన్న సుఖ విరోచనం జరగకుండా విరోచనం అవలా ఇక ఆ రోజు అంతా కూడా ఆ వ్యక్తి యొక్క పరిస్థితి గందరగోళానికి గురవుతాడు. అంతేకాదు మల విసర్జన జరగకపోతే పొట్టలో గ్యాస్ నిండిపోద్ది. ఇట్లా పొట్ట మీద కొట్టుకుంటే డమ్ శబ్దం వస్తుంది. అంతేకాకుండా మల విసర్జన జరగకపోతే అపానవాయువు, వాసనతో కూడిన అపానవాయువు వస్తూ ఉంటుంది. దీన్నే మనం పిత్తులు అంటుంటారు. ఆ విధంగా అసౌకర్యం, వ్యక్తిగత అసౌకర్యము, 10 మందికి కూడా ఆయన అవమానపడే పరిస్థితి కూడా వస్తుంది. ఈ మలబద్ధకము గురించి చాలామంది రకరకాల మందులు సొంతంగా వాడేస్తుంటారు. మందుల షాప్కి వెళ్తారు, ఇంగ్లీష్ మందులు, హోమియో మందులు, ఆయుర్వేదము, యునాని, సిద్ధ, చిటకా వైద్యాలు రకరకాలుగా వాడతారు. అసలు మలబద్ధకానికి మూల కారణం మనం అన్వేషించవలసిన అవసరం ఉంది. దీర్ఘకాలికంగా ఎవరికైనా కూడా మలబద్ధకం ఉంటే మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా రోజు మందులు వాడితే ప్రయోజనం ఏంటి? థైరాయిడ్ సరిగా పనిచేయనప్పుడు పెద్ద పేగులో కదలికలు తగ్గి మలబద్ధకం వస్తుంది. దీనికి రక్తములో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేయటము ద్వారా థైరాయిడ్ గ్రంథి పనితీరు మనం తెలుసుకోవచ్చు. దీనికేమి థైరాయిడ్ రక్త పరీక్షకి ల్యాబొరేటరీకి వెళ్ళి మనమే చేయించుకోవచ్చు మంచి ల్యాబొరేటరీలో. దీనికేమి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా ఏం అవసరంలా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫీజు కట్టి లైన్లో నిలబడే అవసరంలా. ఏదైనా రక్త పరీక్షలు మనంతరగా మనమే చేయించుకునే అవకాశం, వెసులుబాటు, అది రోగుల యొక్క హక్కులు. కనుక థైరాయిడ్ ఉందో లేదో తెలుసుకోండి. థైరాయిడ్ లోపం ఉంది, ట్యాబ్లెట్లు వాడితే ఆటోమేటిక్గా మలబద్ధకం శాశ్వత పరిష్కారం అవుతుంది. తర్వాత ఈ మలబద్ధకం మాంసాహారులు ఎక్కువ ఉంటుంది. ఆ మాంసం తింటారు, దాంట్లో పీచు పదార్థం ఉండదు. శాకాహారులు ఒక రకంగా అదృష్టవంతులే. మనం భారతదేశంలో ఎక్కువ మంది శాకాహారులే. మన భారతదేశంలో పేరుకే మాంసాహారులు కానీ రోజు తినరు. ఖర్చు వారానికి ఒక రోజు తింటారు, అది కూడా ఆదివారం తింటారు, అందరూ ఇంట్లో ఉంటారని. ఒక్కరోజు తినేసి మనం మాంసాహారులు అంటే కాదు. మనం కూడా 6 రోజులు తినేది రోజు. చివరికి ముస్లిం సోదరులు కూడా వారం రోజుల్లో 6 రోజుల పాటు శాకాహారమే తింటుంటారు. ఏదైనా అకేషన్ ఉంటే మాత్రం తింటాం తప్పనిచ్చి. కనుక మనం భారతదేశంలో మనం శాకాహారులు కనుక ఈ సమస్య తక్కువ. పాశ్చాత్య దేశాల్లో అయితే అందరు ప్రతి ఒక్కడికి మలబద్ధకం ఉంటుంది, ఎందుకంటే మాంసాహారం ఎక్కువ తింటారు. ఇదే కాకుండా షుగర్ వ్యాధి, ఒక 5-10 ఏళ్ళు 15 ఏళ్ళు షుగర్ ఉంటే నరాల బలహీనత, పెద్ద పేగులకు సరఫరా చేసే నరాలలో బలహీనత వచ్చి మలబద్ధకం వస్తుంది. అది సహజ సిద్ధం. తర్వాత ఎవరైనా మంచం మీద పడుకుని ఉంటారు, లేవరు, వృద్ధాప్యం వల్ల కావచ్చు, లేకపోతే ఏదైనా ఆపరేషన్ అయ్యి కాలు ఇరిగి ఏదైనా ఆపరేషన్ చేసి పడుకున్నప్పుడు మనం పడుకుని ఉంటే ఆ లోపల ఉన్న పెద్ద పేగులు కూడా పడుకుంటాయి. మనం లేచి నడిస్తే, మనం తిరిగితే పేగులు కూడా కదులుతాయి, మలబద్ధకాన్ని నివారించగలుగుతాం. తర్వాత గర్భవతులకు కూడా చాలామందికి ఈ మలబద్ధకం అనేది వస్తూ ఉంటుంది. ఈ గర్భవతులకు మలబద్ధకాన్ని నివారించకపోతే తాత్కాలికంగా వారికి మొలలు కూడా వస్తాయి. ఈ మలబద్ధకం వల్ల మొలలు, తర్వాత ఆసన ద్వారం దగ్గర చర్మము చీలి ఫిషర్ అని వస్తుంది. ఆ ఫిషర్ అంటే ఎంత నొప్పి ఉంటుందంటే గగ్గోలు పెట్టేస్తారు.
కేకల బొబ్బలు పెడతారు. అది మల విసర్జన సమయంలోనే కాదు, అయిన తర్వాత కూడా ఒక 4 గంటల పాటు సీటు మీద కూర్చోనివ్వదు, పని చేయనివ్వదు, నిలబడే ఉండాలి. నరకం చూస్తారు ఆ ఫిషర్ అనేది. కనుక ఈ ఫిషర్ ఎందుకు వస్తుంది? మలబద్ధకం వల్ల. ఏంది గట్టి మలము, మన ఈ మేకల వంటలు ఉంటాయి ఉండలు ఉండలుగా, చిన్న చిన్న ఉండలుగా, అలా రాకూడదు. టూత్పేస్ట్ లాగా బయటకు వచ్చేయాలి, కానీ ఉండలు ఉండలుగా వస్తే అది లాభం లేదు. ఇంకోటి, మంచినీరు తక్కువ తాగటం వల్ల కూడా మలబద్ధకం వస్తుంది. కొంతమంది వాళ్ళ అలవాటు, టిఫిన్ అప్పుడు, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అప్పుడు తాగుతారు 3 గ్లాసులు నీళ్ళు, ఇక అంతే. ఇక మధ్యలో తాగరు. ఎవరైతే రోజుకు 3 లీటర్ల నుంచి 5 లీటర్ల నీళ్లు తాగుతారో వాళ్ళకి మలబద్ధకం ఉండదు. అవి ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగే బదులు గోరువెచ్చని నీళ్ళు తాగారనుకోండి, బ్రహ్మాండం. నీళ్లు పైగా గోరువెచ్చని నీళ్ళు తాగితే మలబద్ధకం ఫరార్. తర్వాత మనం అరటిపళ్ళు 365 రోజులు దొరుకుతాయి. పేదవాడికి, మధ్యతరగతి వాడికి కూడా అందుబాటులో ఉంటాయి. రాత్రిపూట పండిన 2 అరటిపళ్ళు తింటే ఇక అసలు మలబద్ధకం అనేది ఉండదు. మనం కమలా పండు, బత్తాయి, నారింజ లాంటి పండ్లు తిన్నప్పుడు అసలు ఏదైనా పండు రసం తాగకూడదు, పండు తినాలి. ఈ కమలా పండు, బత్తాయి తినేటప్పుడు చాలామంది ఆ తొనలు తినేటప్పుడు పిప్పి బయట ఊసేస్తున్నారు. తీయకూడదు. ఎస్ సార్. పిప్పిని కాదు ఇయ్యాల్సింది, గింజలు వేయండి, పిప్పి మింగేయండి. ఆ పిప్పితో పాటు 1-2 గింజలు మింగారు ఏం కాదు, ఏం పొట్టలో మొక్కలేం రావు. ఆ మీరు మింగేసిన గింజలు అవి బయటకు వచ్చేస్తాయి, 24 గంటల లోపల మలంలో బయటకు వచ్చేస్తాయి. ఎవరైతే కమలా పండు రోజుకు 2 బత్తాయిలు ఆ పిప్పితో సహా మింగేస్తే మలబద్ధకం తగ్గిపోతుంది. అట్లాగే యాపిల్ పండు ఉంటుంది కదా, పైన ఉండే తొక్కు చెక్కేస్తారు. తొక్కు చెక్కకూడదు, ఆ తోలుతో పాటు తింటే దాంట్లో పీచు ఉంటుంది. జామ పండు ఉంటుంది, మళ్ళీ జామ పండు కూడా పైన తోలు తీస్తారు. ఎందుకు? జామ పండు మీద తోలు ఉంచాలి, అట్లాగే యాపిల్ మీద తోలు ఉంచాలి. బీరకాయ ఉంది, బీరకాయ మీద ఉండే ఈని మాత్రం తీయాలి. అంతేగాని ఆ బీరకాయ మీద ఉండే ఆ తోలు తీసేస్తే పీచు అంతా పోతుంది, మలబద్ధకం వస్తుంది. అందువల్ల ఈ మలబద్ధకం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. గర్భవతులకు మలబద్ధకం, దానివల్ల తాత్కాలికంగా గర్భవతిగా ఉన్నప్పుడు మొలలు వస్తాయి, ప్రసవం అవగానే తగ్గిపోతాయి. మళ్ళీ నేనున్నానని మళ్ళీ ఇంకో 2వ డెలివరీ అప్పుడు మళ్ళీ ప్రత్యక్షం అవుతాయి. కనుక దానికి మనం శాశ్వత పరిష్కారం, ఏవో మందులు మార్కెట్లో ఉన్నాయన్నీ కూడా కెమికల్స్తో కూడిన మందులు, అలోపతి మందులు ఉన్నాయి. అలా కాకుండా ప్రకృతి నుంచి లభించే ఒక ప్రత్యేకమైన మందు, లీ ఫార్మా అనే కంపెనీ వారు డైజీ లాక్సన్ తయారు చేశారు. దీంట్లో డైజీ అంటే డైజెషన్, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. లాక్స్ అంటే విరోచనం సాఫీగా అయ్యేలా చేస్తుంది. ఇప్పుడు దీంట్లో ప్రకృతి ప్రసాదించిన 9 మూలికలు ఉంటాయి. ఈ మూలికలన్నీ మనకు తెలిసినయే. ఈ దీంట్లో ఏ రకమైన రసాయనాలు ఉండవు. 1 అంజీర్, 2 సోనాముఖి, 3 జీరక, 4 అడవి దొండ, 5 అతి మధురం, 6 రేల, 7 సొంటి. సొంటి అంటే మన అల్లం నుంచి ఎండబెడితే వచ్చేదే సొంటి, 8 వామాకు, 9 కరక్కాయ. ఈ 9 మనకు తెలిసినయే, దీంట్లో రసాయనాలు లేవు, అవన్నీ కలిపి దీన్ని తయారు చేశారు. ఇది వాడితే శాశ్వత పరిష్కారం. పిల్లలకి దీన్ని 12 సంవత్సరాల వరకు ఉదయం 1/2 స్పూను, రాత్రి ఒక 1/2 స్పూను. 1/2 స్పూన్ అనగా 5 ml. పెద్దవాళ్ళు 1 స్పూను, 10 నుంచి 15 ml ఉదయం టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత వేసుకోవచ్చు. ఎవరైనా ఇప్పటికీ ఇంగ్లీష్ మందులు వాడుతుంటే వాటితో పాటు షుగరు, బీపీ, గుండె జబ్బులు, రకరకాల మందులు, ఇంగ్లీష్ మందులతో పాటు కూడా దీన్ని వాడచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ దీనికి ఉండవు. గర్భవతులు కూడా ముందు జాగ్రత్తగానే మలబద్ధకం రాకుండా దీన్ని వాడచ్చు. మలబద్ధకం వచ్చేవరకు ఆగి, మొలలు వచ్చేవరకు ఆగి దీన్ని వాడవలసిన అవసరం ముందే వాడచ్చు. ఎవరికైతే మొలలు ఉన్నాయో, మొలలంటే మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కలు చుక్కలుగా కానీ, ధారగా కానీ
లేదు పిచ్చికారి కొట్టినట్టు అక్కడ రక్తం పోతూ ఉంటుంది, నొప్పి ఉండదు. అటువంటి మొలలు ఈ డిజిలాక్స్ వాడి మలబద్ధకాన్ని నివారించడం ద్వారా పూర్తిగా పోతాయి. ఎవరైతే ఫిషర్ ఆ మలద్వారం దగ్గర చర్మము చీలి నరకయాతన పడుతున్నారో వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకో చిట్కా, వాళ్ళకి మల విసర్జన జరగగానే ఓ ప్లాస్టిక్ బేసిన్లో గోరువెచ్చని నీళ్ళు, మీరు ఎంత పట్టగలదో అంత గోరువెచ్చని నీళ్ళలో కాసేపు కూర్చోండి, 15 నిమిషాలు చక్కగా హాయిగా సమ్మగా, ట్యాబ్లెట్ కంటే కూడా నొప్పి తగ్గిపోతుంది గోరువెచ్చని నీళ్ళలో కూర్చోవటం. ఈ విధంగా ప్రకృతి ప్రసాదించిన ఈ మూలికలతో చేసిన ఈ డిజిలాక్స్ అనేది కొత్తగా మార్కెట్లోకి వచ్చింది. ఇది మనకు లభించే ఎలా తెచ్చుకోవాలంటే అమెజాన్లో, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టచ్చు. ఇంకోటి ఈ కంపెనీ వాళ్ళ వెబ్సైట్ ఉంది, www.leehealthdomain.com అనే కంపెనీ వెబ్సైట్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదా ఒక 3 నంబర్లు ఉన్నాయి, ఫోన్ నంబర్ 9100107481 91001001 0748 8977030218 ఇంకోటి 9502897374. ఎట్లయినా కూడా కొరియర్ ద్వారా ఈ నంబర్లో ఫోన్ చేస్తే వస్తుంది. కనుక దీన్ని ఏదో తాత్కాలిక ఉపశమనం కాకుండా శాశ్వతంగా మలబద్ధకాన్ని స్వస్తి పలకటానికి ఈ డిజిలాక్స్ మనం ప్రకృతి ప్రసాదించిన మూలికలతో కూడిన ఔషధం. ఈ రోజుల్లో చాలామంది అడుగుతున్నారు, నా దగ్గరకు వచ్చి చెప్తారు, అయ్యా రసాయనాలు కెమికల్స్ లేని మాకు ఔషధాలు ఇవ్వండి, మందులు ఇవ్వండి, మూలికలతో చేసినవి, ఆకులతో చేసినవి, వేర్లతో చేసినవి అలాంటి మందులు ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. నానాటికి రోజు రోజుకి ఈ ఆయుర్వేదము ప్రకృతి నుంచి లభించిన మందులపై ఆసక్తి మక్కువ ప్రజల్లో బాగా పెరుగుతూ ఉంది. ఈ కెమికల్స్తో తయారు చేసిన మందులతో ఉండే సమస్య ఏంటంటే ప్రతిదానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కనుక రసాయనాలు లేని మందులు మనకు లభించినప్పుడు ఆ కెమికల్ తయారు చేసిన ఇంగ్లీష్ మందుల జోలికి వెళ్లకుండా ఇటువంటి ప్రకృతి ప్రసాదించిన మందులు వినియోగించడం శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరం, ఆనందదాయకం కూడా. చూశారు కదండి, మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారందరూ కూడా డాక్టర్ గారు చెప్పినటువంటి సూచనలు, సలహాలు పాటిస్తూ పూర్తి ఆరోగ్యాన్ని పొందండి. సార్ ధన్యవాదాలు సార్, చాలా చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా. డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా. Like and subscribe Eagle Media Works.